జై హింద్ వీఐపీ ఫ్యామిలీ మెంబర్స్. ఏపీపీఎస్సీ గ్రూప్స్ టార్గెట్ పెట్టుకొని ఎవరైతే హౌస్ వైఫ్స్ లేదా గృహిణులు ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో, మీ అందరి కోసం ఒక స్టడీ ప్లాన్ అయితే మనం ప్రిపేర్ చేశాము. ఓకేనా? అంటే మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకి ఒక 100 డేస్ స్టడీ ప్లాన్, గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కలిపి చదివే వాళ్ళకి ఒక 175 డేస్ స్టడీ ప్లాన్ అనేది మనం ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు ఎలా మోడిఫై చేసుకొని ఒక హౌస్ వైఫ్ ప్రిపేర్ అవ్వచ్చో ఈ వీడియోలో చెప్తాను. దానికన్నా ముందు మీరొకటి గుర్తుపెట్టుకోండి. మనం కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నప్పుడు, మనకి గవర్నమెంట్ ఎక్కడా గూడా ఈ స్పెసిఫిక్ వర్గానికి మనకి సిలబస్ తక్కువ, లేపోతే మనకి మెన్‌కి సిలబస్ ఎక్కువ, లేపోతే దాంట్లో మనకి రిలీజియన్ బేస్డ్, క్యాస్ట్ బేస్డ్ అలా ఏమి ఉండదు గదండీ. అందరికీ కామన్ సిలబస్ ఉంటది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు హౌస్ వైఫ్స్ అప్లై చేస్తున్నారు ఎగ్జామినేషన్‌కి అంటే, ఇది కంప్లీట్‌గా మీ యొక్క డిస్క్రిప్షన్ అనమాట. అంటే మీ యొక్క ఇంట్రెస్ట్ బేస్డ్ మీద మీరు రాద్దాం అనుకుంటున్నారు. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కాంపిటీషన్ ఇక్కడ. సార్ నేను హౌస్ వైఫ్ కదా! నాకు టైం తక్కువుంటది. ఇంట్లో ఈ హౌస్ హోల్డ్ వర్క్స్ ఇవన్నీ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వడం ఇవన్నీ అంటే అది మీ యొక్క పర్సనల్ థింగ్ అండి అది. గవర్నమెంట్ దాన్నేమైనా కేర్ చేస్తుందా అంటే ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే కేర్ చేయదు. అంటే మీరిక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, మీరు ఉన్న టైం ఏదైతే ఉందో తక్కువ టైము, ఆ తక్కువ టైంని మీరు ప్రొడక్టివ్‌గా యూజ్ చేసుకుంటేనే సిలబస్ అనేది కంప్లీట్ చేయగలరు అట్‌లీస్ట్. బికాస్ రెగ్యులర్‌గా చదివేవాళ్ళుంటారు గ్రూప్ 1కి. వాళ్ళతో మీరు పోటీ పడాలి. యూపీఎస్‌సీ వాళ్ళతో పోటీ పడాలి. అండ్ అలాగే మనకి రీసెంట్‌గా గ్రూప్ 1 మెయిన్స్ దాకా వెళ్ళిపోయిన వాళ్ళు, లేదా ఇంటర్వ్యూ దాకా వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళందరూ మీకు కాంపిటీషనే అండి. సో, వాళ్ళతో మీరు పోటీ పడాలంటే ఏం చేయాలంటే, మీరు కూడా సిన్సియర్‌గా, డెడికేటెడ్‌గా ఎఫర్ట్స్ పెట్టి చదవాలి. దానికి మించి వేరే దారేమీ లేదు. ఓకేనా? అండ్ హౌస్ వైఫ్స్ ఏంటంటే ముఖ్యంగా మనం ఇక్కడ గమనిస్తే, ఉన్న టైంలో చాలా వరకు గూడా హౌస్ హోల్డ్ వర్క్స్‌కి వేస్ట్ అయిపోతూ ఉంటుందనమాట. అంటే మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ మనం కాల్స్ చేసి చాలామంది చెప్పేదేంటి అంటే, "సార్ మాకు టైం ఉండట్లేదు. మార్నింగ్ హస్బెండ్‌కి క్యారేజ్ కట్టాలి. సో, క్యారేజ్ కట్టాలి అంటే మీరు ముందే లెగాలి. 5కో, 6కో లెగిసేసి మీరు ఒక 7:30 కల్లా క్యారేజ్ రెడీ చేయాలి. పిల్లలుంటే మళ్ళీ పిల్లలకి క్యారేజీలు కట్టాలి." అలా మీ యొక్క టైం మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీరు హౌస్ హోల్డ్ వర్క్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకే. సో దట్ మీకు తక్కువ టైం ఉంటుంది. బట్ ఎటు తిరిగినా గాని మీరు ఒక 4 అవర్స్ అయితే మీ యొక్క డే టు డే షెడ్యూల్‌లో నుంచి కంపల్సరీ తీసి ప్రిపేర్ అవ్వాలండి. లేకపోతే 4 అవర్స్ అనేది బేర్ మినిమమ్ అనమాట ఇంకా. అది మినిమమ్ టైం. ఆ టైం కూడా తీయట్లేదనుకుంటే మీరు ప్రిపేర్ అయ్యి వేస్ట్ ముందే చెప్తున్నాను. ఎందుకంటే ఇంత కష్టపడి మీరు చదివి డైలీ మీ దగ్గర ఓన్లీ ఒక 2 అవర్సో, 3 అవర్సో ఉండి సగం సగం ప్రిపరేషన్‌తో సిలబస్ కూడా కంప్లీట్ చేయకోకుండా ఎగ్జామ్ రాసి మళ్ళీ ఎగ్జామ్ రాసిన తర్వాత అరే! నేను క్వాలిఫై అవ్వలేదు అని బాధపడడం ఎందుకండి? ఆబ్వియస్‌లీ క్వాలిఫై అవ్వరు. దానికోసం మళ్ళీ మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవడం ఎందుకు? అలా గాకుండా నా దగ్గర టైం ఉంది. నేను ఉన్న టైంని ఫోకస్డ్‌గా నేను ఉన్న టైంలో నేను ఫోకస్డ్‌గా చదవగలను. నేను డైలీ ఎఫర్ట్స్ పెడతాను అనుకునే వాళ్ళు డెఫినిట్‌గా ఎఫర్ట్స్ పెట్టండి. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను హైదరాబాద్‌లో మా ఇంటి కింద ఒక ఆవిడ ఉండేవాళ్ళు. తెలంగాణ గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చిన టైంలో తను మార్నింగ్ ఇట్లా హస్బెండ్‌కి అండ్ ఒక స్కూల్‌కెళ్ళే పిల్లోడున్నాడు. వాళ్ళిద్దరికీ క్యారేజ్ కట్టి, ఇంటి ముందు గుమ్మం మీద కూర్చునేవాళ్ళనమాట. ఓకేనా? ఆ గుమ్మం మీద కూర్చునేవాళ్ళు. మళ్ళీ తనెప్పుడు లెగిసేవాళ్ళు అక్కడి నుంచి అంటే, ఈవినింగ్ వాళ్ళ పిల్లోడొస్తాడు కదా! వాళ్ళ పిల్లోడొచ్చినప్పుడు మాత్రమే లెగిసేవాళ్ళు. అప్పటి వరకు గూడా కంటిన్యూయస్‌గా ప్రిపేర్ అయ్యి తనకొక గ్రూప్ 2 ర్యాంకొచ్చిందనమాట. అంటే చూడండి ఎక్కడ గూడా టైం వేస్ట్ చేయలేదు. ఇంట్లో ఎవరుండరు. ఓన్లీ ముగ్గురే ఉంటారు. హస్బెండ్, వైఫ్ అండ్ పిల్లోడు. ముగ్గురే ఉంటారు. హస్బెండ్, పిల్లోడు ఆఫీస్‌కెళ్ళిపోతున్నాడు, స్కూల్‌కెళ్ళిపోతున్నాడు. వైఫ్ ఒక్కళ్ళే ఇంట్లో ఉండి ఖాళీగా యూట్యూబుల్లో ఆ యొక్క షార్ట్స్ చెత్త చూడకుండా, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చెత్త చూడుకోకుండా బుక్స్ మీద ఇన్వెస్ట్ చేశారు. అంటే తన యొక్క ఇన్వెస్ట్‌మెంట్ దేని మీద ఉందండి? బుక్స్ మీద తన టైమ్ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి తనకి గ్రూప్ 2 జాబ్ వచ్చింది. తనకి గ్రూప్ 2 జాబ్ రావడం వల్ల ఇక్కడ అడ్వాంటేజ్ ఎవరికి? వాళ్ళ హస్బెండ్ ఒక ప్రైవేట్ జాబ్‌కి వెళ్ళేవాళ్ళనమాట. ఓ 20,000 15,000 చాలా తక్కువ సాలరీయే వచ్చేది. బట్ ఇప్పుడు ఆయన లైఫ్ ఎలా మారిపోయిందో చూడండి. సో, ఎవరైతే ఈ వీడియో హౌస్ వైఫ్‌లు చూస్తున్నారో మీరు మీ యొక్క హస్బెండ్స్‌కి వీడియో చూపించండి. బ్రదర్స్ నేనొకటే చెప్తాను. మీరు ప్రైవేట్ జాబ్ చేస్తున్నా, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా, ఇప్పుడు బేసిక్‌గా పెళ్లయింది అంటే చాలా వరకు కూడా వైఫ్‌లని బయటికి అంటే ప్రిపరేషన్‌కి పంపించడానికి ఇష్టపడరు ఎక్కువ గూడా. సో, అలాంటప్పుడు మీరేం జేయాలి అంటే అట్‌లీస్ట్ వాళ్ళకి పుస్తకాలు తీసుకురండి. మీ వైఫ్‌కి ఇంట్రెస్ట్ ఉంది ప్రిపరేషన్ మీద అంటే, మీరు పుస్తకాలు తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, తను మంచిగా ఇప్పుడు చాలామందేంటంటే, చాలా ఎర్లీ ఏజ్‌లో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు.
అంటే పేరెంట్స్ వాళ్ళ బాధ్యత కంప్లీట్ చేసేసుకోవడానికి పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేయడం. అంటే మంచిగా చదువుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడ పెళ్ళిళ్ళు చేసేసుకొని ఇంకా వాళ్ళు ఫ్యామిలీ లైఫ్‌కి డెడికేట్ చేస్తున్నారు. ఆల్‌దో టాలెంట్ ఉన్నప్పటికీ కూడా. సో, మీ టాలెంట్‌ని మీరెక్కడా కూడా వేస్ట్ చేయకోకుండా మళ్ళీ మీరు బయటికి తీయండి. మళ్ళీ మీరు ఏవైతే బుక్స్ ఉన్నాయో, ఆ బుక్స్ అన్నీ కూడా చదివి మీరు మళ్ళీ ఒక ఆఫీసర్‌గా అవ్వాలని నేను కోరుకుంటున్నాను. బికాస్ మీకు టాలెంట్ ఉంది. టైం తక్కువుంది. ఓకేనా? మీ టాలెంట్ ఎప్పుడు వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. మీరు మీ యొక్క టాలెంట్‌ని మీ యొక్క స్టడీ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు. సో, హస్బెండ్స్ ఎవరైతే చూస్తున్నారో బ్రదర్స్ ఒక చిన్న సీక్రెట్ చెప్తాను. ఇప్పుడు మీ వైఫ్ మంచి గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేశారనుకోండి. అక్కడ మీరు సేఫ్ జోన్‌లో ఉన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు మరీ అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు రిలాక్స్ అవ్వచ్చు. మీరేదన్నా బిజినెస్‌లు కావాలంటే బిజినెస్‌ల మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదా మీరు కిడ్స్‌ని కేర్ తీసుకోవచ్చు కిడ్స్‌ని. ఓకేనా? సో, ఒకటే గమనించండి. వైఫ్ ఇక్కడ సక్సెస్ అయింది అనుకుంటే ఒక కుటుంబం మొత్తం సక్సెస్ అయినట్టు. ఓకేనా? ఇన్ని రోజులు మీరు పడిన కష్టమంతా గూడా మీ వైఫ్ మీకు ఒక మంచి గవర్నమెంట్ జాబ్ గిఫ్ట్ తీసుకొచ్చి ఇస్తున్నారు అనుకుంటే దానికి మించిన సంతోషం ఏ కుటుంబంలో గూడా ఉండదు. సో, మీరు చేయాల్సిందేంటంటే వీళ్ళకి సపోర్ట్ చేయండి. పుస్తకాలు తీసుకొచ్చి నీట్‌గా సపోర్ట్ చేయండి చదువుకోమని. లేదు అనుకుంటే కోచింగ్ కన్నా ఆన్‌లైన్ కోచింగ్‌లు ప్రిఫర్ చేయండి. ఇప్పుడు మన దాంట్లో ఆల్రెడీ ఏబీపీఎస్సీ గ్రూప్ 1 సూపర్ 100 బ్యాచ్ ఫిల్ అయిపోయి సూపర్ 500 బ్యాచ్ కూడా స్టార్ట్ చేసాం. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మన కోచింగ్ ఏదైతే ఉందో, ఈ కోచింగ్‌లో మనం సూపర్ 100 అని స్టార్ట్ చేసాం. ఎంతమందొచ్చారండి? 120 మందొచ్చారు. సరే ఇది ఫిల్ అయిపోయింది కదా! అని చెప్పేసి సూపర్ 500 బ్యాచ్ మొన్నే స్టార్ట్ చేసాం. దివాళీకే స్టార్ట్ చేసామండి. అది కూడా ఇమ్మీడియేట్‌గా 13 మెంబర్స్ రిజిస్టర్ అయిపోయారు ఆల్రెడీ. వాళ్ళు క్లాసెస్ వింటూనే ఉన్నారు. అంటే మీరు చూడండి మనకి ఆన్‌లైన్ కోచింగ్ యొక్క డిమాండ్ ఎంత పెరుగుతుందో చూడండి. నీట్‌గా మనకెక్కడా కూడా బయటికి వెళ్ళకోకుండా ప్రశాంతంగా ఇంట్లోనే కూర్చొని మనం క్లాసెస్ కంప్లీట్ చేసే విధంగా మనం మంచి షెడ్యూల్ ప్లాన్ చేసామనమాట. ఓకేనా? ఇక్కడ మీరు కంటెంట్‌లో చూడండి. ఇప్పుడు ఆల్రెడీ బ్యాచ్ 3 నడుస్తుంది మన దగ్గర. అంటే మనకి 2 కోచింగ్‌లు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌తో పాటుగా గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కోచింగ్ ఈ రెండు ఇస్తున్నాం మనం. ఓకే. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్యాచ్ 3 డైలీ మనకి ఒక షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ షెడ్యూల్ ప్రకారంగా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ హిస్టరీ 21 వీడియోస్ అయినాయి. పాలిటీ కూడా స్టార్ట్ అయింది. ఎకానమీ స్టార్ట్ అయింది. అలా మనకి రీసెంట్‌గా ప్రపోజ్ చేసిన సిలబస్ ప్రకారంగా మీరు ఇంట్లో కూర్చొని మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చండి. బయటికి కూడా వెళ్ళకోకుండా లిటరల్లీ చెప్పాలంటే మీరు పుస్తకాలు కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా ఆ పుస్తకాలు పెట్టే డబ్బులకి మన కోచింగే వచ్చేస్తుంది. యాప్‌లో మన కోచింగ్ ఎంతుందండి ఫీజు? ఈ 2 కోచింగ్‌లు కలిపి 25,000 ఉంది. బట్ నేను ఇప్పుడు బయట ఎంతుందండి? బయట ఓన్లీ గ్రూప్ 1 కోచింగే దాదాపు 60,000 60,000-65,000 తీసుకుంటున్నారు. అండ్ గ్రూప్ 2 కోచింగ్ ఒక 35,000 తీసుకుంటున్నారు. ఈ 2 కోచింగ్‌లు కలిపి మనం ఎంత పెట్టామండి? 25,000 పెట్టాం. ఓకేనా? ఈ 25,000లో కూడా నేను ఈ వీడియోలో మీకేం ప్రామిస్ చేస్తానంటే ఒకవేళ హస్బెండ్స్ వైఫ్స్‌కి సపోర్ట్ చేయాలి అంటే నేను ఫ్లాట్ 10,000 ఆఫ్ ఇస్తానండి కోచింగ్ మీద. ఓకేనా? ఫ్లాట్ 10,000 ఆఫ్ ఇస్తా. అంటే అది కూడా ఎంతో మందికి ఇవ్వలేనులెండి. ఒక 50 మెంబర్స్‌కి మాత్రమే ఇవ్వగలను. రిస్క్ తీసుకొని ఈ 50 మెంబర్స్‌కి మీకు ఫ్లాట్ 10,000 ఆఫ్ ఇస్తాను. అంటే మీరు 15,000 రూపీస్ పే చేస్తే మీకిక్కడ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోచింగ్‌తో పాటుగా గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కోచింగ్ వస్తుంది. దీంట్లోనే టెస్ట్ సిరీస్ వస్తుంది. దీంట్లోనే మెంటర్‌షిప్ వస్తుంది. దీంట్లోనే ఎడ్యుకేటర్ చాట్ సపోర్ట్ ఇవన్నీ కూడా వస్తాయి మీకు. ఓన్లీ ఒక 50 మెంబర్స్‌కి. బికాస్ హౌస్ వైఫ్స్‌కి నా తరపు నుంచి నేనిచ్చే స్కాలర్‌షిప్ లేదా సపోర్ట్ అనుకోండి. అండ్ రీసెంట్‌గా ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ మనకి రీసెంట్‌గా మానస గారు మన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్నారు. తను కూడా హౌస్ వైఫ్. తనకు కూడా పిల్లలున్నారు. పిల్లలుండి కూడా తను జాబ్ చేసే పర్సన్ కూడా రిజైన్ చేశారండి. బ్యాంక్ జాబ్ 2013 నుంచి చేసే బ్యాంక్ జాబ్ రిజైన్ చేసి మరీ ఎగ్జామ్ రాసారు. ఎన్ని పోస్టులకి ఎగ్జామ్ రాసారు? 21 పోస్టులకి మనకి ఏపీ నుంచి ఏడబ్ల్యూ ఒక నోటిఫికేషన్ పడిందండి. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లో ఏడబ్ల్యూ ఎగ్జామ్ రాస్తే తను ఆ జాబ్ క్రాక్ చేశారు. ఆ వీడియో ఉంటది చూడండి మన దాంట్లో. మరి తను క్రాక్ చేసినప్పుడు మీరెందుకు క్రాక్ చేయలేరు? తనింకా ఇప్పుడు ఇంట్లో కూర్చోలేదు. ఇక్కడ గమ్మత్తేంటంటే తనెక్కడా కూడా నేను ఇంట్లో కూర్చొని టైం లేదు అని చెప్పలేదు. తను జాబ్‌కి వెళ్ళేవాళ్ళు, ఇంట్లో కిడ్స్‌ని చూసుకునేవాళ్ళు. బట్ తనకి ఇన్‌లాస్ సపోర్ట్ దొరికిందనమాట. వాళ్ళ అత్తమామల సపోర్ట్ దొరికింది. హస్బెండ్ సపోర్ట్ మంచిగుంది కాబట్టి తను ఇప్పుడు మంచిగా ప్రిపేర్ అయ్యారు. ప్రిపేర్ అయినందుకు ఒక మంచి జాబ్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా సెట్ అయిపోయింది. సో, తను చేసినప్పుడు మీరెందుకు చేయలేరు? అందరికీ ఇప్పుడు ఈక్వల్ టైమ్ ఉంటుంది. ఈక్వల్ సిలబస్ ఉంటుంది.
బట్ మనకేంటంటే బద్ధకం అనమాట. ఆ బద్ధకాన్ని పక్కన పెట్టి మీరు గనుక ముందుకు వస్తే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది. ఓకే. లేదు సార్ మేమంత మా కోచింగ్ కూడా మేము అఫోర్డ్ చేయలేము. ఆల్రెడీ మా వైఫ్‌కి కొద్దిగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉంది. మాకు స్టడీ ప్లాన్ ఇవ్వండి అనుకుంటే నేను ఆ స్టడీ ప్లాన్ చూపిస్తానండి. సో, ఇది మనం డిజైన్ చేసిన స్టడీ ప్లాన్ అండి. 100 డేస్ ఏపీపీఎస్‌సి స్టడీ ప్లాన్ మనం డిజైన్ చేసాము. హౌస్ వైఫ్స్ ఇప్పుడు టైం లేదు అనుకుంటే ఇదేంటంటే రెగ్యులర్ స్టూడెంట్స్ కోసం మనం డిజైన్ చేసాం. హౌస్ వైఫ్స్ ఏం చేయొచ్చు ఇక్కడ? మీరు ఈ యొక్క హాఫ్ టైమ్ టేబుల్ ప్రిపేర్ అవ్వుకుంటూ వెళ్ళొచ్చు. అంటే మనం రెగ్యులర్ స్టూడెంట్స్‌కి 2 సబ్జెక్ట్స్ ఇంట్రొడ్యూస్ చేసాం. ఒక డేలో. మీరు ఫస్ట్ ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేయండి. ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్‌కి రండి. అంటే ఫస్ట్ లెఫ్ట్ హాఫ్‌లో ఉన్న సబ్జెక్ట్ కంప్లీట్ చేయండి. తర్వాత రైట్ హాఫ్‌లో ఉన్న సబ్జెక్ట్ కంప్లీట్ చేయండి. వన్స్ ఈ సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఇంకొక కొత్త సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది. అలా మళ్ళీ లెఫ్ట్ సైడ్‌లో మళ్ళీ కొత్త సబ్జెక్ట్ స్టార్ట్ చేయండి. మళ్ళీ రైట్ సైడ్‌లో కొత్త సబ్జెక్ట్ స్టార్ట్ చేయండి. అలా మీరు కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే మీకు మేబీ కొద్దిగా ఎక్కువ టైం పట్టొచ్చు. బట్ ఈ యొక్క టైమ్ టేబుల్ మీకు హెల్ప్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఏపీపీఎస్‌సి గ్రూప్ 2 వాళ్ళకి కూడా 175 డేస్‌కి స్టడీ ప్లాన్ ఇచ్చాం కదా! దీంట్లో కూడా మీరేం చేయొచ్చు అంటే ఫస్ట్ ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేయండి. అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకో సబ్జెక్ట్ కంప్లీట్ చేయండి. బికాజ్ మీ దగ్గర కొద్దిగా టైం తక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ మీరు రెగ్యులర్‌గా అంత టైం ఇన్వెస్ట్ చేయలేరు కాబట్టి. అండ్ ఈ స్టడీ ప్లాన్ కంప్లీట్‌గా మీకు స్టడీ ప్లాన్ కావాలి అని అనుకుంటే మీరేం చేయొచ్చు? మీరొక మెసేజ్ పంపించండి. హాయ్ సార్, ఐ యామ్ అని మీ పేరు ఏదైతే ఆ పేరు మీరు రాసి ఫ్రమ్ మీరెక్కడి నుంచైతే అక్కడి నుంచి అని చెప్పేసి రాసి, ఐ ప్రామిస్ థట్ ఐ విల్ ఫాలో గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 స్టడీ ప్లాన్ అండ్ ఐ విల్ మేక్ ష్యూర్ థట్ ఐ విల్ మెయింటైన్ కన్సిస్టెన్సీ ఇన్ మై ప్రిపరేషన్. ఐ విల్ మేక్ మై హస్బెండ్ అండ్ చిల్డ్రన్ ఫీల్ ప్రౌడ్ అని చెప్పేసి మీరు ఒక మెసేజ్ పెట్టండి. ఓకేనా? ఇక్కడ మీరు నాకేం చేస్తున్నారు? మీరు నాకు ఒక ప్రామిస్ చేస్తున్నారు. ఓకేనా? నేను మీ అన్నయ్యలాగా ఫీల్ అవ్వండి. అన్నయ్యకి మీరు మాటిస్తున్నారు అంటే అది మీరు మరి నా నన్ను ఇక నాకు ప్రామిస్ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇలా మెసేజ్ మీరు 8985237565 అనే నంబర్‌కి మీరు వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే ఖచ్చితంగా ఆ స్టడీ ప్లాన్ మీకు మన టీమ్ వాళ్ళు పంపించడం జరుగుతుంది. కోచింగ్ కావాలి అనుకుంటే కోచింగ్‌లో కూడా ఫ్లాట్ 10,000 ఆఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? దిస్ ఈస్ ద వెరీ, వెరీ బెస్ట్ ఆఫర్ అండి. అండ్ మన దాంట్లో క్లాసెస్ చెప్పేది కూడా టాప్ యూపీఎస్సీ ఫ్యాకల్టీస్ అండ్ గ్రూప్ 1 ర్యాంకర్స్ మాత్రమే చెప్తారు. ఓకేనా? చూపిస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇందాక చూసారు కదా! క్లాసెస్ అక్కడ మీకు హిస్టరీ అని ఒక ఫోల్డర్ కనిపిస్తుంది కదా! ఆ హిస్టరీ సబ్జెక్ట్ ఎవరు చెప్తున్నారండి? వై. శ్రీనివాసరావు సార్ చెప్తున్నారు. 5 సార్లు యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్లారు. సార్‌ది యూపీఎస్సీ హిస్టరీ ఆప్షనల్ సబ్జెక్ట్. ఓకేనా? అలాంటి సార్ మీకు చెప్తున్నారు. వెంకటేష్ సార్ అక్కడ మీరు ఎన్విరాన్మెంట్ అన్న ఫోల్డర్ చూసారు. వెంకటేష్ సార్ ఆల్రెడీ గ్రూప్ 1 ర్యాంకర్. డైరెక్ట్‌గా ర్యాంకరే వచ్చి మీకు క్లాసెస్ చెప్తున్నారు. మనోజ్ సార్ ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీ. అండ్ ఆల్రెడీ మనోజ్ సార్ కూడా 4 టైమ్స్ యూపీఎస్సీ మెయిన్స్ రాసారు. 3 టైమ్స్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ రాసారు. సో, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ అనమాట ఇక్కడ మనం. ఇక్కడ కళ్యాణ్ సార్ కూడా యూపీఎస్సీ మెయిన్స్ రాసారు. అండ్ ఆల్రెడీ జీఎస్టీ ఇన్స్‌పెక్టర్‌గా కూడా చేస్తున్నారనమాట. అలా మన టీమ్ అందరూ కూడా యూపీఎస్సీ ఎక్స్‌పర్ట్స్‌తో కూడిన టీమ్ అనమాట. అండ్ ర్యాంకర్స్‌తో కూడిన టీమ్ మనకి. ఇలాంటి టీము 2 స్టేట్స్‌లో ఎక్కడ కూడా లేదండి. ఇంత మంచిగా ప్రశాంతంగా మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా క్లాసెస్ చెప్పే ద బెస్ట్ టీమ్ వీఐపీ ఐఏఎస్ అకాడమీలోనే ఉంది. అందుకే ఇందాక మీరు చూసారు కదా! ఏ బ్యాచ్ లాంచ్ చేసినా గానీ ఇమ్మీడియేట్‌గా సీట్స్ ఫిల్ అయిపోతున్నాయి. 100 మెంబర్స్ అనుకున్నాం. 120 మెంబర్స్ వచ్చారు. సూపర్ 500 బ్యాచ్ ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ అయిపోయి ముందుకు వెళ్ళిపోతున్నాయి. ఓకేనా? ఎక్కడ మనం ఆగమండి. మన అకాడమీ కూడా ఎక్కడ ఆగదు. మన స్టూడెంట్స్ కూడా ఎక్కడ ఆగరు. అందరికన్నా అహెడ్ ఉంటారు మన వాళ్ళు. మీరు బోత్ స్టేట్స్‌లో ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాంపిటీషన్ పెట్టారనుకోండి, మన స్టూడెంట్స్‌ని పంపిస్తే, మన స్టూడెంట్స్ నంబర్ 1 ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ప్రతి క్లాస్‌కి కూడా, ప్రతి సబ్జెక్ట్ ఏదైతే అవుతుందో, ఆ డేకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా లింక్ చేసి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం మనం. ఓకేనా? మరి అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు తగ్గాలండి? ప్రతి క్లాస్ కూడా యూపీఎస్సీ స్టాండర్డ్‌కి తగ్గకుండా చెప్తున్నారు. ఓకేనా? ఆల్‌దో ఇది గ్రూప్ 1 కోచింగ్ అండ్ గ్రూప్ 2 కోచింగ్స్ అయినప్పటికీ కూడా యూపీఎస్సీ స్టాండర్డ్‌కి ఎక్కడా కూడా తగ్గకుండా మన క్లాసెస్ చెప్తున్నారు. అందుకే తెలుగు స్టేట్స్‌లో మనకింత బెస్ట్ నేమ్ ఉందన్నమాట. అండ్ మన టీమ్‌కి గూడా అంత బెస్ట్ పేరుంది. రైట్? సో, అదండి నేను జెప్పేది. హౌస్ వైఫ్స్ మిమ్మల్ని మీరు ఎక్కడా గూడా తక్కువ అంచనా వేయకండి. మీలో గూడా పొటెన్షియల్ ఉంది. మీలో ఆ సత్తాని బయటికి తెచ్చే టైం ఇప్పుడొచ్చింది. ఓకేనా? కష్టపడండి మీరు కూడా. ఇప్పుడు టైం ఉంది. ఏపీ నుంచి కూడా జాబ్ క్యాలెండర్ ప్లాన్ జేస్తున్నారు. నోటిఫికేషన్స్ గూడా 2026లో ఉన్నాయి కాబట్టి ఇది బెస్ట్ టైం మీరు ప్రిపేర్ అవ్వడానికి.
నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను అంటే దయచేసి ప్రిపరేషనే స్టార్ట్ చేయకండి. అప్పుడు ఎలాగూ రాదు. ఓపెన్‌గా చెప్తున్నానండి. ఎందుకొస్తదండి మీకు? రాదు. ఉద్యోగం రాదు. మహా అంటే ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారు. మెయిన్స్ అయితే క్లియర్ అవ్వదు. ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే ఏమొస్తదండి? ఏదో మీకొక సాటిస్ఫాక్షన్ వస్తది. బట్ అక్కడ మీకు ఉద్యోగం రావాలంటే ఏం కావాలి? మెయిన్స్ మీరు క్లియర్ చేయాలి. ఆ మెయిన్స్ క్లియర్ చేయాలంటే ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటేనే అవుతది. నేను నోటిఫికేషన్ వచ్చాక చదువుతా. తర్వాత మెయిన్స్‌కి ఒక 2 మంత్స్ టైమ్ ఉంటే, ఆ 2 మంత్స్‌లో నేను పొడి చేస్తానంటే మనల్నే పొడుస్తారు ఏపీపీఎస్సీ వాళ్ళు ఆ క్వెషన్‌లతో. మనం వాళ్ళనేం పొడవలేమనమాట. ఓకే. సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఇందాక చెప్పినట్టు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. కోచింగ్‌కి సంబంధించిన కూపన్ కోడ్ మీకిస్తాము. 10,000 వర్త్ కూపన్ కోడ్ మీరు డైరెక్ట్ మన యాప్‌లో రిడీమ్ చేసుకోండి. ఒకవేళ కోచింగ్ కావాలనుకున్నోళ్ళు, స్టడీ ప్లాన్ కావాలనుకున్నోళ్ళు స్టడీ ప్లాన్ కోసం మెసేజ్ చేయండి. థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.